వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీసెంట్ రోడ్లో షాపులన్నింటినీ క్లోజ్ చేయించి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. బాంబు పెట్టారన్న వార్తలు గుప్పుమనడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళన చెందుతున్నారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,06,000 నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో చాగలమర్రిలోని మల్లెవేముల రస్తాలో బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్
కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2,06,000 క్యాష్ మరియు ఒక 4 మొబైల్స్ మనం సీజ్ చేశాము. వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే, ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్లీ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు ఫిజికల్గా ఆడిన, యాప్స్లో ఆడిన, వెబ్సైట్స్లో ఆడిన, ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్. Stay away from this cricket betting and stay away from gambling. Thank you. Firstly, Alagadda Police Tarafuna, we really appreciate efforts of CA Alagadda Rural and SI Chagalmari. ఈ రోజు వాళ్ళు రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిన్న ముసిడివాడ జంక్షన్ వరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజలంతా జాతీయ జెండాలు చేతపట్టుకుని వందే మాతరం నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులను అభినందిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు. భారతదేశం పవర్ ఏంటో పాకిస్తాన్కి చూపించామని, ప్రపంచ దేశాలు సైతం భారత్ గురించి మాట్లాడుకునేలా చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని పట్టున పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిసివేశారు. ఆంధ్ర నుంచి కూడా ఇద్దరు ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్న మాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టు పెట్టిన విధానం మళ్ళీ చూశాం. తోక ముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు, మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు జారీ తెచ్చిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ, కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలిసివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ శభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నాము అని చెప్పి తెలియజేయటం కోసమే ఈ 15 రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యతే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత తెలియజెప్పడం కోసమే వారికి భాషలకు తెలిసే ఈ కార్యక్రమాలు. ఈ తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో 4 గంతులు వేయటానికో కాదు, దేశభక్తి వెల్లివిరిసే విధంగా ప్రపంచ దేశాలు మనకేసి చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా ఒకటవుతారు.
దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరుగులేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఏపీ ఎస్పీ బెటాలియన్ కు చెందిన 3 పోలీసుల ప్రవర్తన కలవరపెట్టింది. మద్యం సేవించి పోలీస్ వాహనంలో తిరుమల చేరుకున్న వారు సచివాలయం వద్ద వాహనాన్ని వేగంగా నడిపి డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో వాహన టైరు పంక్చర్ అయింది. ఘటనా స్థలం నుంచి 3లో ఒకరు పరారయ్యారు. మిగిలిన 2 కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబు బ్రీఫింగ్. ఏపీ సమగ్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు వెల్లడి. లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైసీపీ కనుమరుగవడం తథ్యమని జోస్యం. వైఎస్ జగన్ ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి వైసీపీ నేత సాకే శైలజానాథ్ డిమాండ్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.